తులారాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండే సూచన కనిపిస్తుంది. వారం ప్రారంభంలో పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు లేనప్పటికీ వారం గడుస్తున్న కొద్దీ కొంత ఉత్తమమైనటువంటి సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. ఒత్తిడి నుండి నెమ్మదిగా బయటపడుతుంటారు. విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు వస్తుంటాయి. వేరు రూపాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ సమస్యల నుండి బయటపడేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో గతం కంటే ఈ వారం మాటల విలువ, పలుకుబడి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో యాజమాన్యం విషయంలో లేదా మేనేజ్మెంట్ విషయంలో మీకున్నటువంటి విలువ, గౌరవాలు మరింతగా పెంచుకునే అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి. పరిపూర్ణమైనటువంటి మంచి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. మీరు కష్టపడేదానికి మీ పనికి తగినటువంటి గౌరవాలు కూడా ఈ వారం లభిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మంచి లాభాలు పొందేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వేరు రూపాలలో అంచనాలకు మించినటువంటి మంచి ప్రయోజనాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. కొన్ని అవకాశాలను చాకచక్యంగా వ్యవహరిస్తూ అందరికంటే భిన్నంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ మీరు అటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే సూచనలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ విషయాలు చర్చించటము, తీర్థయాత్రలు చేయటం, ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా ఉన్నటువంటి వివిధ రకాల పరిస్థితులను కూర్చి కూడా మీరు చక్కగా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుండి ఎలా బయటపడాలి అనేటటువంటి చర్చల్లో ఒకరిని ఒకరు సహాయపరుచుకుంటూ మీ యొక్క కుటుంబ అభివృద్ధికి తోడ్పడగలుగుతారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి చర్చలు కూడా ఈ వారం రాబోతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో మంచి శుభ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని అందరినీ ఆహ్వానించి అందరితో సరదాగా గడిపేటటువంటి ప్రయత్నాలకు కూడా శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాగే టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు ఈ వారం కొన్ని అవకాశాలతో కూడిన ఆహ్వానాలు కూడా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారం ఈ తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది. మహావిష్ణువు యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశేషమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది. అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ ఉన్నటి సందర్భంలో కాస్త వడపప్పు, పానకమును కూడా నివేదించేటటువంటి ప్రయత్నం చేయండి.